దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్ గా ఉంటూ అంతిన కాడికి దోచుకుంటున్నారు. జనాలు ఎలాంటి మోసాలకు గురి కాకుండా ఎంత అప్రమత్తంగా ఉన్నా కేటుగాళ్లు మాత్రం మోసం చేయడానికి సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల తెలివికి అమాయకులు మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా మోసపోతున్నారు. తాజాగా మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఓ మహిళ మెసేజ్ ఓపెన్ చేసి 1,00,000 పోగొట్టుకుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయిన 43 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసానికి గురైంది. ఎలాంటి ఓటీపీ లింక్ పంపకుండానే మహిళ డిజిటల్ వాలెట్ నుంచి ₹1,00,000 నగదును కేటుగాళ్లు డ్రా చేశారు. సైబర్ నేరగాళ్ల ఈ కొత్త పద్ధతి తెలిసి ప్రజలు, పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. దుండగుడు తన తండ్రి పేరును వాడుకొని ₹1,00,000 స్వాహా చేశాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఎలాంటి ఓటీపీ కానీ లింక్ ను క్లిక్ చేయలేదని చెప్పింది. తెలియని నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. కాలర్ హిందీలో మాట్లాడాడు. నా తండ్రికి స్నేహితుడు అని చెప్పాడు. అతడు నన్ను డబ్బు పంపమని నా ఫోన్ కు ఓ మెసేజ్ పంపాడు. మెసేజ్ ఓపెన్ చేసి చూసా తప్ప ఎలాంటి ఓటీపీని షేర్ చేయలేదు. లింక్ పై కూడా క్లిక్ చేయలేదు. 15 నిమిషాల్లోనే నా ఖాతా నుంచి ₹1,00,000 డ్రా అయ్యాయని నాకు మెసేజ్ వచ్చింది అని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. డబ్బు చోరీకి అనుమతించే కోడ్ తో టెక్స్ట్ సందేశాలు ఎన్క్రిప్ట్ చేయబడతాయని సైబర్ క్రైమ్ నిపుణులు అంటున్నారు.